అక్రమంగా ఆల్పోజంను తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దడిగి శేఖర్ గౌడ్, ఆకుల భైరగౌడ్, రాఘవపల్లి ప్రసాద్ గౌడ్ ముగ్గురు ఆల్పోజంను అక్రమంగా తరలిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి కల్లులో కలిపే మత్తు పదార్థం ఆల్పోజం కేజీ 250 గ్రాములు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకొని ముగ్గురిని రిమాండ్కు తరలించామన్నారు. ఈ సోదాలో ఏఈఎస్ చంద్రభాను నాయక్, సిఐ స్వప్న, ఎస్ఐ వెంకటేష్, నరసింహాచార్యులతో పాటు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ మా కమల్ హాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచి స్పెసిఫిక్ అంటే సమాచారం మీద నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో మాకు ముగ్గురు అక్యూజులు అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా గాంధారి నుంచి నగ్లూరు, ఏదైతే గాంధారి మండలం నగ్లూరు విలేజ్ ఉందో ఆ దారిలో మాకు ఒక వ్యక్తి శేఖర్ గౌడ్ అని ఒక వ్యక్తి లభించడం జరిగింది. అతని దగ్గర 1.250 అంటే కేజీంబావ్ పౌడర్ దొరికింది. దాన్ని మేము నిర్ధారించుకున్న తర్వాత అది ఆల్ఫాజోలం అని సీజ్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతను ఎవరిచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తే అతను రామారెడ్డి విలేజ్లో ఉన్నటువంటి బైరాగౌడ్ అనే వ్యక్తి నుంచి అతను నాకు ఇచ్చారని చెప్పాడు. ప్రొహిబిషన్ ఎక్సైజ్